తెలుగు వన్ ప్రేక్షకులకి నమస్కారం. మన సమాజంలో నాటి నుండి నేటి వరకు కూడా వికలాంగత్వాన్ని గురించి తక్కువగా చూడడం, వికలాంగులైన వాళ్ళకి న్యూనతాభావం ఉండడం చూస్తూనే ఉన్నాం. కానీ అది చాలా పొరపాటని, అది చాలా తప్పని, ఇప్పుడు అసలు మనం వికలాంగులు అనే మాటే అనడానికి వీల్లేదు. వాళ్ళని ఛాలెంజర్స్ అని, వాళ్ళని దివ్యాంగులని అంటున్నాం. ఏ కారణం చేతనైనా ఒక అవయవంలో ఏదైనా లోపం ఉంటే దానికి మించిన ప్రతిభా విత్పత్తుల్ని భగవంతుడే వాళ్ళకి ఇస్తాడు. ఆ సంగతి చెప్పడానికి భారతంలో అష్టావక్రుడు అనే ఒక కథ ఉంది. ఉద్దాలక మహర్షి కుమార్తె సుజాత, ఆమె భర్త ఏకపాదుడు. అయితే ఈ ఏకపాదుడు గురువుగారి దగ్గర చాలా గొప్పగా విద్యాభ్యాసం చేశాడు, వేదాధ్యయనం చేశాడు, అన్ని శాస్త్రాల్లో మహాపండితుడయ్యాడు. అయినా అతనికి ఈ వేద పాండిత్యం వీటి మీద కన్నా తన భార్య మీదే ప్రేమ మక్కువ ఎక్కువ. ఆ సుజాత ఎక్కడ అలసిపోతుందో, ఎక్కడ కందిపోతుందో అని అనుక్షణం భార్యని అతను ప్రేమిస్తూనే ఉన్నాడు, రక్షిస్తూనే ఉన్నాడు. అయితే ఒకసారి ఇతనికి చాలామంది శిష్యులు ఉన్నారు. ప్రతిరోజు వాళ్ళకి వేద అధ్యయనం చేస్తూనే ఉంటాడు. శబ్ద ఉచ్చారణ సరిగ్గా ఉందో చెప్తూనే ఉంటాడు, స్వరం సరిగ్గా ఉందో లేదో చెప్తూనే ఉంటాడు. అయినా సుజాత గర్భవతి అయింది, ఆమె బడలికలు పడుతోంది. ఈ భర్త ఏకపాదుడు కనిపించేదట, నా భార్య రేపు కుమారుడు పుట్టిన తర్వాత నన్ను ప్రేమగా చూస్తుందా? ఈ భావాలు అతని మనసులో సంఘర్షణ కలిగించి చాలా కోపానికి దారితీశాయి. ఎంత కోపానికి దారితీశాయంటే ఆ కోపం అంతా కూడా శిష్యుల పైన చూపించేవాడు. మనం అంటాం చూడండి, మన కోపం వస్తే మన కోపం ఇంకొకళ్ళ మీద చూపిస్తాం. ఆ శిష్యుల మీద ఎలా చూపించేవాడు? వాళ్ళకి రాత్రింపగళ్ళు నిద్రాహారాలు కూడా లేకుండా వాళ్ళకి వేదాధ్యయనం చేయించేవాడు. ఆ పిల్లలు అలసిపోయేవారు, బడలికి పడేవారు, నిద్రపోతుండేవారు. అయినా సరే తన వేదం చదవాల్సిందే, శబ్దం ఉచ్చరించాల్సిందే అని కఠినమైన నియమాలు పెట్టాడు. ఈ ఏకపాదుని శిష్యులందరూ అలాగే కష్టపడి గురువుగారిని ఏమీ అనలేక చదువుతూ ఉంటే గర్భస్థ శిశువైన పిల్లవాడు, పసివాడు చూశాడు. ఒకసారి చూసి తండ్రి ఎందుకు ఇంత కఠిన శిక్షలు ఇస్తున్నాడు? పాపం ఈ పిల్లలందరూ బాలురే కదా, ఇంత కఠిన శిక్షలు వాళ్ళు అనుభవించగలరా? వేదాధ్యయనం చేయడానికి ఇంత శిక్ష అవసరమా? వాళ్ళకు కొంచెం విశ్రాంతి వద్దా? నాన్నగారు ఎందుకు ఇలా చేస్తున్నారో ఆ పిల్లవాళ్ళలో అనిపించి ఒకసారి గర్భంలో ఉండి తండ్రితో అన్నాడు, తండ్రి మీరు చేస్తున్న పని సరికాదు, మీరు వేదాధ్యయనం సరిగ్గా చేయటం లేదు, ఆ పిల్లలకి సరిగ్గా చెప్పించటం లేదు, వాళ్ళు చాలా తప్పులు చదువుతున్నారు, శబ్దం సరిగ్గా ఉచ్చరించట్లేదు, స్వరం సరిగ్గా ఉచ్చరించలేకపోతున్నారు, అంత బడలిక పెట్టి అంత శిక్ష పెట్టి మీరు ఈ విద్య నేర్పడం అవసరమా? దీన్ని సక్రమంగా నేర్పండి అన్నాడు. అసలే కోపంగా ఉన్న తండ్రికి ఈ గర్భస్థ శిశువు మాటలు చాలా కోపాన్ని తెప్పించాయి. వెంటనే అన్నాడు, నువ్వు గర్భస్థ శిశువుగా ఉండినే తండ్రిపైన ఇన్ని వంకర్లు చెప్తున్నావు కదా, నువ్వు అష్టావక్రుడిగా జన్మించు అని చెప్పించాడు. ఇది చూడండి, తండ్రి అయినా సరే ఆ కోపము అహంకారము ఎలాంటి దానికి దారి తీస్తుందో అనడానికి అష్టావక్రుడిగా జన్మించు అనగానే పాపం భార్య సుజాత చాలా దుఃఖపడింది. ఈ అష్టావక్రుడిగా జన్మించడానికి కారణం తండ్రే కదా అని ఎంతో పశ్చాత్తాపురాలు అయింది. అయినా ఆ పిల్లవాడు జన్మించాడు, అష్టావక్రుడిలాగే జన్మించాడు. పాపం లోకమంతా ఆ పిల్లవాడిని రకరకాలుగా చూస్తోంది. కానీ ఆ పిల్లవాడు తాతగారి యొక్క వేద విజ్ఞాన సంపదని, తండ్రి యొక్క వేదాధ్యయన సంపదని అన్నీ పుణికి పుచ్చుకొని బాల్యం నుండే మహామేధావిగా, మహావేద పండితుడిగా, శాస్త్రాచార్యుడిగా ప్రసిద్ధి చెందాడు. అయితే అప్పటికే ఈ పిల్లవాడు పుట్టే సమయానికే ఏకపాదుడు ధన సంపాదన కోసం జనక మహారాజు ఆస్థానానికి వెళ్ళిపోయాడు. అయితే ఈ పిల్లవాడు తండ్రిని చూడలే అసలు. కొంచెం పెరిగి పెద్దవాడు అయిన తర్వాత ఒకసారి మేనమామ ఒళ్ళో ఈ పిల్లవాడు కూర్చున్నాడు, ఈ అష్టావక్రుడు. ఆ మేనమామ కొడుకు వచ్చాడు, ఈ పిల్లవాడు వయసు వాడే. నువ్వెందుకు మా నాన్న ఒళ్ళో కూర్చుంటావు, నువ్వు మీ నాన్న ఒళ్ళో కూర్చో అని తోసేశాడు. అప్పటి వరకు తండ్రి గురించి ఆలోచించని అష్టావక్రుడు తల్లి దగ్గరికి వెళ్ళి అడుగుతాడు, అమ్మ నా తండ్రి ఎక్కడున్నాడు, నా తండ్రి ఎవరు అని. అప్పుడు సుజాత చెప్పింది, నీ తండ్రి జనక మహారాజు సభకి వెళ్ళాడు, అక్కడ అందరినీ ఓడించి గెలిచి ధనం తీసుకురావాలనుకుని వెళ్ళాడు, చాలా సంవత్సరాలైంది ఇంకా రాలేదు అని. అయితే ఈ అష్టావక్రుడు నేను వెళ్తాను అని ఆ సభకి వెళ్తాడు. ఆ సభలో అందరినీ ఓడిస్తాడు. తన తండ్రి ఎక్కడున్నాడు అని అడిగితే వరుణుడి కుమారుడైన వంది అనే అతని చేతిలో అష్టావక్రుని యొక్క తండ్రి ఓడింపబడ్డాడు, శిక్షింపబడ్డాడు. ఏం శిక్షింపబడ్డాడు? ఒక నీటిలో మునిగి ఉండాలి అని శిక్షింపబడ్డాడు. అయితే ఈ అష్టావక్రుడి సంగతి తెలుసుకొని ఆ వంది అనే కుమారుని కూడా ఓడించాడు. తన తండ్రి ఎక్కడున్నాడో వెతుక్కున్నాడు.
నీట మునిగి ఉన్నాడు తండ్రి. తండ్రితో పాటు మరికొందరు ఈ సభలో ఓడిపోయిన వాళ్ళందరూ ఉన్నారు. అయ్యో పాపం అని తన తండ్రితో తక్కిన వాళ్ళని అందరినీ కూడా నీటిలోంచి బయటికి తీసి ఉద్ధరించాడు. అయితే మనం అనుకుంటాము ఒక అష్టావక్రుడుగా ఉన్నవాడు, ఒక అవిటివాడు ఇంత అద్భుతమైన పనులు చేయగలడా అని. మన సమాజంలో, మన చరిత్రలో, సాహిత్యంలో అనూరుడు అని అతను ఉన్నాడు. సూర్యుడి యొక్క రథ సారథి. ఆ వినత కద్రువలలో వినత కుమారుడు. కద్రువకు ముందరే పిల్లలు పుట్టారని ఆవేదనతో తొందరపాటుతో గర్భాన్ని బాదుకోబట్టి తొడలు రాకుండా పుట్టిన కుమారుడు, సగభాగమే వచ్చి పుట్టిన కుమారుడు అనూరుడు. అతడి తల్లికి శాపం పెడతాడు, నువ్వు ఈ తొందరపాటు మూలంగా నేను అవిటివాడిని అయ్యాను అని. సూర్యుడి రథ సారథిగా మారిపోయాడు. అంటే అష్టావక్రత కానీ ఏ వక్రత కానీ మనిషిని కిందకి తోసివెయ్యవు. మానసిక ధైర్యం ఉన్నట్టయితే, ఆత్మవిశ్వాసం ఉన్నట్టయితే ఎన్ని శిఖరాలైనా అధిరోహించగలరు అని చెప్పడానికి ఈ అష్టావక్రుడి చరిత్రకి మనకి ఆదర్శంగా నిలుస్తుంది. అంతేకాకుండా ఈ అష్టావక్రుడు తర్వాత కాలంలో చాలా గొప్ప ఋషీశ్వరుడు కుమార్తెను కూడా వివాహం చేసుకుంటాడు. ఆమె ఇతని వక్రత్వాన్ని ఏమీ పట్టించుకోకుండా ఇతనిలో ఉన్న పాండిత్యాన్ని, ఇతని ప్రతిభని, ఇతని విజ్ఞానాన్ని, వేద అధ్యయనాన్ని చూసి అతన్ని మోహించి వివాహం చేసుకుంటుంది. మనకేం చెప్తామంటే, సాధారణంగా మనం ఏం చేస్తుంటాం ఆధునిక యుగంలో, ఇలాంటి వారిని ఎవరైనా చూసినప్పుడు వెంటనే వాళ్ళపైన మనం సానుభూతి చూపిస్తాం. వాళ్ళు ఏమంటారంటే, ఈ వికలాంగుల పైన మీరు సానుభూతి చూపించద్దు, చేతనైతే సహాయం చేయండి, వాళ్ళలో ఉన్న ప్రతిభాయుక్తతలు గుర్తించండి, వాళ్ళని మీతో సమానంగా గౌరవించండి, వాళ్ళలో న్యూనతా భావం లేకుండా చెయ్యండి. అది సమాజానికి మనం చెప్పాల్సినటువంటి హితవు. ఈ అష్టావక్రుడు కథ ద్వారా ఈ అద్భుతమైన సందేశాన్ని భారతం మనకు అందించింది. మరో కథతో మరోసారి కలుసుకుందాం.